టీమిండియాలో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉంటుంది. టెస్టుల్లో సీనియర్లను బయటకు పంపించడం మొదలు టీ20లో సంజుని పక్కన పెట్టడం వరకు టీం మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ రసరసలాడుతూనే ఉన్నారు. ఆసియా కప్ నుంచి టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు టీ20లకు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ను మళ్లీ టీ20లోకి తీసుకురావడమే కాకుండా వైస్ కెప్టెన్ హోదాలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ప్లేయింగ్ 11లో గందరగోళం నెలకొంది. శుభ్మన్ గిల్, సంజు శాంసన్ ఆఖరి 13 ఇన్నింగ్స్లను ఒకసారి పరిశీలిస్తే గిల్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. మొత్తం మీద 263 పరుగులు చేశాడు. అందులో కేవలం 3 సార్లు మాత్రమే 30కి పైగా పరుగులు చేశాడు. ఇక సంజు శాంసన్ ఆఖరిగా ఆడిన 13 మ్యాచ్లలో 182.89 స్ట్రైక్ రేట్తో 3 సెంచరీలతో 417 పరుగులు చేశాడు. గిల్ రాకతో ఓపెనర్గా అద్భుత ఫామ్లో ఉన్న సంజు స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఆసియా కప్లో గిల్ను ఓపెనర్గా ఆడించడం గంభీర్ సంజుని మిడిల్ ఆర్డర్కి పరిమితం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో సంజుని ఓసారి ఫస్ట్ డౌన్లో, మరోసారి టైలెండర్స్లో పడేశారు. ఇక ఆ తర్వాత డెత్ ఓవర్లో హిట్టింగ్ చేయలేడంటూ బెంచ్కు పరిమితం చేశారు. ఓపెనింగ్ స్థానంలో గిల్ను ఫిక్స్ చేసిన టీమిండియా ఫినిషర్గా జితేష్ శర్మతో ఆడించాలని ఫిక్స్ అయ్యారు. దాంతో అప్పటి వరకు అద్భుత ఫామ్లో ఉన్న సంజు శాంసన్ ఇప్పుడు కేవలం బెంచ్కే పరిమితం అయ్యాడు. ఆసియా కప్ తర్వాత జరిగిన 6 మ్యాచ్లలో 4 బెంచ్లోనే కూర్చున్నాడు. దీనిపై టీమిండియా అభిమానుల నుంచి కాకుండా మాజీలు కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఆసియా కప్ నుంచి శుభ్మన్ గిల్ వరుసగా విఫలమవుతూ వస్తుండడంతో సంజుకి మళ్లీ ఓపెనర్గా అవకాశాలు ఇస్తారా అని గంభీర్ను ప్రశ్నిస్తున్నారు. అయితే గిల్, అభిషేక్ శర్మ జోడీని ఓపెనింగ్ పెయిర్ని తప్పించరు అనేది కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఓపెనర్గా గిల్ కంటే సంజుకే మంచి రికార్డులున్నాయి.